అంత కుట్ర ఎందుకండి అంటే ఎవరైనా కావాలని చేస్తే కాదండి, ఎవరో ఒకరు కావాలని చేస్తుండొచ్చు. ఆమెను వెళ్ళి అడిగితే ఆమె నేను చెప్పడానికి సిద్ధం. ఆమెనైతే బలవంతంగా అయితే ఏం చెప్పించలేరు కదా. కాబట్టి ఇప్పుడు బలవంతంగా ఆయనే అంటం లేదు, తండ్రి గారే అన్నప్పుడు మీకు నాకు ఇందులో కుట్ర ఉందని అంటాం, మళ్ళీ కుట్రను ఖండిస్తే. అంటే నేను అనేది ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు, ఏదైతే ముద్రగడ గారిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని పవన్ కళ్యాణ్ గారిని తిట్టించినట్టుగానే ఆయనకి వ్యతిరేకంగా తిట్టించడము వర్మ. మనం ఒక విషయం జాతకం ఇందాక మీరు ఆల్రెడీ తిట్టుకుంటున్నారు అందరు. ఇందులో ప్రత్యేకించి ముద్రగడనుతో పవన్ కళ్యాణ్ తిట్టించడం కానీ పవన్ కళ్యాణ్ ముందుగా జగన్ కంటే ముందు ముద్రగడ జీవితంలోకి ప్రవేశించింది జనసేన. ప్రవేశించి ఆ ప్రయాణం అర్ధంతరంగా ఆగింది. కాబట్టి ఇక్కడ జగన్ ఆ తర్వాత లేట్ ఎంట్రెంట్ కదా, ఆలస్యంగా అక్కడ చేరినటువంటి వ్యక్తి. సో వై షుడ్ ఐ టేక్ సైడ్స్ బిట్వీన్ జగన్ అండ్ పవన్? ముద్రగడంతో తిట్టించారు, ముద్రగడకు అంత వ్యక్తిత్వం లేదా? ఇక్కడ ఒక పాయింట్, ఆయన వ్యక్తిత్వం తెలిసిన, ఆయన తోటి ఇన్ని సంవత్సరాలు జర్నీ చేసిన కన్న కూతురు అంటున్నది. నేను అంటున్నా కన్న కొడుకు ఆయనతో ఉండి మాట్లాడాడు కదా, ఇప్పుడు ఆ కన్న కొడుకు ఏమయ్యాడు? లేకపోతే ఇంకా ఉండాలని ఏం లేదు, అదే నేను చెప్తుంది. అందుకనే స్వేచ్ఛగా ఆమెను ఉండనివ్వండి, ఆయన ఉండనివ్వండి, దాని మీద మధ్యలో మనం దాని మీద పాఠాలు తీయడం ఎందుకని నేను అంటున్నాను. రెండవది కుట్ర ఇక్కడ అక్కడ ఉంది అనుకోవడం ఎందుకు? వాళ్ళకి భావాలు లేవా అంటున్నాను. అలాగే ఈయనతో ఆయన్ను తిట్టించారు అంటే ఆ తిట్టించడం ఎందుకు? మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, కాపు నాయకుడు ఇన్ని చేసిన ఆయన్ని ఎవరో తిట్టమంటే తిట్టడానికి, ఎవరో పొగడమంటే పొగడడానికి ఏం రెడీగా ఉండడు కదా. ఆయన లేఖలు రాసినప్పుడు అంతా ఎవరు రాయించారు అయితే ఆ లేఖలని? ఈయన మీద కూడా లేఖలు రాశారు ఉదాహరణకు. అలాగే ఈయనకు కూడా సొంతమైన అభిప్రాయాలు ఉండొచ్చు. కుటుంబ కలహాలను, రాజకీయాలను కలగాపులగం చేయడం మొదటి పొరపాటు. దాని ద్వారా లబ్ధి పొందాలని ఎవరు ప్రయత్నించినా దాని ద్వారా ఏం జరగదు. అదేం పెద్ద కుట్ర అని కూడా నేనేం అనను. ఇప్పుడు ఉదాహరణకు రామ్మూర్తి నాయుడు కొద్ది రోజులు చంద్రబాబు నాయుడుకి భిన్నంగా ఉన్నాడు, వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డికి భిన్నంగా ఉన్నాడు, తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు రామారావు గారికి భిన్నంగా ఉన్నాడు, నందమూరి హరికృష్ణ నారా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఉన్నాడు. వీటన్నిటికీ ఏం బయటి వాళ్ళు చెప్పేది ఏముంటుంది అంటున్నాను నేను. రాజకీయ ప్రాధాన్యత ఏముంటుంది అని నేను చెప్తున్నా. కుట్ర సిద్ధాంతాలు తేవడం చాలా సులభం అండి. అది అవతరాలు చేస్తే కుట్ర, మేం చేస్తే రాజనీతి వ్యూహం. ఈ వ్యూహము, కుట్ర ఇవన్నీ అవసరార్థం ఉపయోగించే పదజాలం తప్ప, లేదా మాయాజాలం తప్ప వాటికి ఏం ప్రాధాన్యత లేదు. షీ ఈజ్ నాట్ అగ్రీయింగ్ విత్ షీ డిజగ్రీస్ విత్ హర్ ఫాదర్. వెల్, ఆమెకు రైట్ ఉంది యాజ్ ఏ మెచ్యూర్ పర్సన్. అలాగే వాళ్ళ నాన్న యాక్సెప్ట్ చేయట్లేదు. అవును, ఇప్పుడు ఇందులో వాళ్ళ నాన్న రైటా ఆమె రైటా అని చెప్పాల్సిన అవసరం మనకేం లేదు. ఎవరి అభిమానులు వాళ్ళకు ఓట్లు వేసుకుంటారు అంతే. నేను వాళ్ళ ఇద్దరి మీద ఆరోపణ చేయదలుచుకోలేదు. ఒకటైతే చెప్తాను, కుటుంబాల సభ్యులు అటు ఇటు మారడం ద్వారా రాజకీయాలను ప్రభావితం చేయాలని ఎవరన్నా అనుకుంటే అది అయితే జరగదు. ప్రజలు రాజకీయాలను బట్టే వేస్తారు తప్ప ఓట్లు కుటుంబ సభ్యులు ఏదో వ్యతిరేకించారని దాన్ని బట్టి వేయరు. పాలిటిక్స్ ఆర్ డిటర్మినింగ్ ఫ్యాక్టర్స్, నాట్ రిలేషన్స్ మోస్ట్లీ. అలా జరిగితే పరిస్థితి, చరిత్ర వేరుగా ఉంటాయి. చాలాసార్లు చాలా కుటుంబాలు, ఇప్పుడు మోదీ గారి మీద కూడా అలాంటి విమర్శలు చేసిన వాళ్ళు, కోపడిన వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు కదా. కాబట్టి ఓకే, వాళ్ళ కుటుంబ విషయం. ఆమెకు నచ్చి ఉండకపోవచ్చు, నాన్న అలా ఎందుకు అన్నాడు, అలా ఎందుకు వెళ్ళాడని ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు. నా ఆత్మాభిమానం చూద్దాం మరి దీని పర్యవసానం ఏం జరుగుతుంది. పెద్ద పర్యవసానాలు ఉండవు నేను చెప్తుంది. వల్ల గుద్ది నేను చెప్తుంది నాటకీయంగా డ్రామాటిక్ చేంజెస్ ఏమి ఉండవు. పెరిఫరల్గా కొద్దిపాటి ప్రభావాలు, ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉంటే ఉండొచ్చు. అందులో నేనేం కాదు, అది కాదని లేని విషయం. కుటుంబాల్లో ఏ తగాదాలు శాశ్వతంగా ఉండవు. అలా ఉండవని చెప్పడానికి నేను నారా నందమూరి కుటుంబాలు, మెగా కుటుంబాన్నే చెప్తున్నాను. ఇదే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నగారి విధానం కుటుంబంతో సహా, జగన్ కుటుంబంతో సహా కుటుంబాలే. సమాజము, రాజకీయ, సామాజిక అంశాలు అవే ఖచ్చితంగా. సార్ ఇంకా తెలంగాణలో